పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు సైతిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గోడెం నాగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్చుక్ లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైతిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా సైతిరెడ్డికి పేరుంది. ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆయనొక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. వీరే కాదు, రానున్న రోజుల్లో మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు సైతిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గోడెం నాగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్చుక్ లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైతిరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా సైతిరెడ్డికి పేరుంది. ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆయన ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. వీరే కాదు, రానున్న రోజుల్లో మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరతారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మనం చూసుకుంటే ఇక పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది బీఆర్ఎస్ నుంచి చాలా మంది కీలక నేతలు, ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కు ప్లస్ అనుకున్న కీలక నేతలే బీజేపీలో చేరుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? శ్రావ్య, మొత్తానికైతే బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ కి ఉన్నటువంటి నేతలందరినీ ఎంతవరకు వీలైతే అంతవరకు లాక్కోవాలని చూస్తుంది. ఓవైపు బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ లో ఉండడం ఇంకా వేస్ట్, 5 సంవత్సరాల పాటు ఈ పార్టీ సస్టైన్ అవుతుందా లేదా, ఈ పార్టీని నమ్ముకొని ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను ఎక్కడ బయట పెడుతుందో, అలా కాదనుకున్నా కూడా ఎంతకాలమని ఈ పార్టీని నమ్ముకొని ఉంటాం. ఒకవేళ ముఖ్య నాయకులందరూ పోతే చివరికి మనకు మరో పార్టీలో వెళ్తే ప్లేస్ దొరుకుతుందా లేదా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వెళ్తే కాంగ్రెస్ లోకి వెళ్దాం, అక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు, మనకు ఆ పొజిషన్ దొరుకుతుందో లేదో, మనకు సీట్ ఇస్తున్నప్పుడు ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు. కాబట్టి బీజేపీలో చేరితే అడ్వాంటేజ్ అనుకున్నటువంటి నేతలు చాలా మంది బీజేపీ నేతలు చూసుకున్నారు. అసలు ఈ రోజు అయితే ఎమ్మెల్యేలు అంటే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సైతిరెడ్డి గాని, జలగం వెంకట్రావు గాని, మాజీ ఎంపీలుగా ఉన్నటువంటి నాగేష్, సీతారాం నాయక్, వీళ్ళందరూ కూడా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్చుక్ నేతృత్వంలో బీజేపీలో చేరారు. అండ్ మొన్న చేరి సీట్ తెచ్చుకున్నటువంటి నాయకులు కూడా, అంటే ఇప్పుడు మనకి రాముడి కొడుకు భరత్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు జాయిన్ అయినటువంటి వాళ్ళ వరకు కూడా బీజేపీకి సంబంధించి ఇంకా నేతలు చెప్తున్నటువంటి మాట, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతలు ఇంకా మాతో టచ్ లో ఉన్నారు. వాళ్ళందరిలో అసలు ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అర్థం కావట్లేదు. చాలా మంది ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ పెద్దల్ని కలుస్తున్నారు, మేము వస్తాము, మమ్మల్ని చేర్చుకోండి, మాకేమి ఇస్తారో చెప్పండి, మేము వస్తాము అని చెప్పేసి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి నాయకులు కూడా
ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు సిట్టింగ్లు ఇలా ఒకరంటూ లేదు, ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. మొత్తానికైతే కార్లు ఖాళీ చేయించి కమలం గూటికి తెచ్చుకునేటువంటి పూర్తి ప్రయత్నాలు అయితే బీజేపీ చేస్తుంది. ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బీజేపీకి ఇప్పుడే ఉన్నటువంటి మంచి అవకాశం ఉంది. అదేంటి రెడ్ కార్పెట్ వేసేసి బీఆర్ఎస్ నేతల్ని వెల్కమ్ చెప్తుంది. ఏదో ఒకటి మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాము, ఇక్కడ 10 కన్నా ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుస్తాము, ఏదో రకంగా అడ్వాంటేజ్ అవుతుంది, మీకు బీఆర్ఎస్ లో ఉంటే ఏం లాభం అని చెప్పేసి వాళ్ళు అంటే రాజకీయ నాయకులు తమ భవిష్యత్తును తమ ప్రయోజనాలే చూసుకుంటున్నారు కాబట్టి సో ఆ దిశగా మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి బీజేపీలో చేరడమో లేదా అవకాశం ఉంటే కాంగ్రెస్ లో దూకేద్దాం ఏదైతే ఏది కానీ ఇంకా మనము ఇక్కడ ఉండడం వేస్ట్. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మొన్నటి దాకా అంటే నయానో భయానో కేసీఆర్ కో కేటీఆర్ కో హరీష్ రావుకో ఒక రకంగా వాళ్ళ మధ్య వాళ్ళ ముందు నోరు విప్పితే ఏమవుతుందో వాళ్ళు ఏమంటారు అనేటువంటి ఒక భయంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదా వాళ్ళతోటి కొన్ని ప్రయోజనాలు ఆశించి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే అలాంటి భయము లేదు, అలాంటి ప్రయోజనాలు ఏమీ లేవు కాబట్టి ఇంకా కారు దిగిపోవడమే బెటర్ అనుకుంటున్నారంట చాలా మంది నేతలు. ఇంకా మాతో టచ్ లో ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకోవాలా వద్దా అనేటువంటి ఆలోచనలో మేము ఉన్నామని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్వప్న మనం చూసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత సేపు అటు కేసీఆర్ కైనా ఇటు కేసీఆర్ కైనా అత్యంత సన్నిహితులుగా ఉంటున్న నేతలు ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ జలగం వెంకట్రావు గారు అటు కేటీఆర్ కి ఎంతో సన్నిహితులుగా చెప్పుకుంటూ వస్తారు. ఇక ఆయన కూడా పార్టీ మారిపోతున్నారు, దీనికి సంబంధించి ఏమంటారు? ఈవెన్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ వీళ్ళు కూడా ఉంటారని మనం గ్యారంటీగా చెప్పలేము. మొన్న మల్లారెడ్డి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శితో మాట్లాడడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడు అనేటువంటి టాక్ గట్టిగా వినిపించింది. ఇప్పుడు మీరన్నట్టు జలగం కూడా గతంలో బీఆర్ఎస్ కి ముఖ్యంగా కేసీఆర్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళ గతంలో అక్కడ టికెట్లు ఇచ్చి నేను మీకున్నాను అని చెప్పేసి కేసీఆర్ వీళ్ళ కోసం పనిచేసి గెలిపించినటువంటి నాయకులు. కేసీఆర్ మీద ఈగ వాళ్ళ ఊరుకోము అని చెప్పేసి ముందుండి ఉన్నటువంటి నాయకులు కూడా మాతో టచ్ లో ఉన్నారని చెప్పేసి బీజేపీ చెప్తుంది. కొన్ని పేర్లు అయితే అసలు మీరు అనుకొని కూడా ఉండరు, ఆ నాయకులు కూడా మాకు ఫోన్ చేస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు అంటున్నారు. సో ఆ నాయకులు ఎవరో, ఫోన్ చేస్తున్న వారు ఎవరో తెలియదు. కానీ బీఆర్ఎస్ కి సంబంధించి ఒకప్పుడు అసలు కేసీఆర్ భజన చేసినటువంటి భజన బృందమే ముందుగా బయటికి వెళ్తుందని చెప్తున్నారు. అందులో ఎవరు మిగులుతారు లాస్ట్ కంటే బీజేపీ వాళ్ళైతే మరీ వెటకారంగా చెప్తున్నారు. మిగిలితే కేటీఆర్ కవితనే మిగిలాలి, హరీష్ రావు కూడా బయటకు వస్తే ఆశ్చర్యపోవాలని అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కావంటే మీరు మా సైడ్ రండి అని అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే రోజు రోజుకి వెటకారం ఎక్కువైపోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. గతంలో చూస్తున్న కాంగ్రెస్ లో గెలిచినటువంటి నాయకుల్ని మొత్తం లాగేసుకొని అసలు కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కడుంది, కాంగ్రెస్ పార్టీ మొత్తము తుదముట్టించుకొని వెళ్ళింది. ఇంకా కాంగ్రెస్ అధికారంలోకి రావడం కాదు కదా, కనీసం ఎంపీని గెలుచుకోవడం కూడా కల్లా అన్నారు. కానీ అలాంటి కాంగ్రెస్ మొత్తం అభ్యర్థుల్ని చీల్చుకున్నాక కూడా మళ్ళీ గెలిచి అధికారం తీసుకొచ్చి చూపించింది. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ముందున్నటువంటి పెద్ద కష్టం ఇదే. బీఆర్ఎస్ నాయకులు అక్కడ బీఆర్ఎస్ లో పుట్టినటువంటి నాయకులు అయితే కాదు కదా, వీళ్ళు ఏదో ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ తమ సొంత గుటికి వెళ్ళిపోతున్నారు, లేదా ఇంకొక గుటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు కేటీఆర్ కో భయపడి ఉండేటువంటి పరిస్థితులు లేవు, లేదా కేటీఆర్ ద్వారా ఉండడం వల్ల తమకు ఏదో మంచి జరుగుతుందనేటువంటి ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉంటారో ఎవరు లేరో తెలియదు. మొత్తానికైతే బీఆర్ఎస్ కి ఈ 5 సంవత్సరాల పాటు పార్టీని నడపడం అనేది నిజంగా అత్యంత కష్టమైన విషయము. ఓవైపు నాయకుల్ని కాపాడుకోవాలి, మరోవైపు పార్టీని కాపాడుకోవాలి, పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి, కార్యకర్తలను కాపాడుకోవాలి. సో ఇదంతా కత్తి మీద సాము లాంటిది అని చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఒక స్పష్టమైన సంకేతము, 2 పార్టీల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాలు సడలిపోవడము. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్వతహాగా బీజేపీ 370 సీట్లు, ఎన్డీఏ 400 సీట్లు సాధిస్తామని చెప్పడం ఉన్నదో దానికి అనుగుణంగానే వలసలు అన్ని పార్టీల నుంచి ఇవాళ మోదీ నాయకత్వం కింద ఈ దేశం యొక్క సమగ్ర అభివృద్ధికి మేము సైతం అని చెప్పి ముందుకొచ్చిన వీళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ బీఆర్ఎస్ క్రమేణా ఇది ఖాళీ అవుతున్నది, కాంగ్రెస్ ఖతం కాబోతున్నది. ఒకటి వెలిగే పార్టీ బీజేపీ మాత్రమే. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పట్ల ప్రజలకు వారి యొక్క కుటుంబ పాలన, వారి అవినీతి పాలన, వారు సంతుష్టికర బుజ్జగింపు రాజకీయాలు విసిగిపోయి ఇవాళ మార్పు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలు, అది కేసీఆర్ అయినా
లేదా లల్లు ప్రసాద్ అయినా ములాయం సింగ్ యాదవ్ అయినా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం. కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని. కేసీఆర్ ఎవరి కోసం అంటే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని. కాబట్టి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఈ దేశమంతా నా కుటుంబంగా భావించి వారి హితం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ప్రజల్లో ప్రాబల్యం ఉన్న వ్యక్తులు గతంలో ప్రజా ప్రతినిధులుగా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ప్రముఖ పాత్ర పోషించినటువంటి మరి ఈ యొక్క నాయకులు పాల్గొనడం తెలంగాణలో బీజేపీకి బలాన్ని చేకూరుస్తుంది. ఒక స్పష్టమైన సంకేతము, రెండు పార్టీల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాలు సడలిపోవడము, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో